హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కథల పొదరిల్లు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. లైక్తో పాటు హైప్ ఇవ్వండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు కథ మై డియర్ సత్యభామ, ఎపిసోడ్ నెంబర్ 62. కథను రచించిన వారు తన్వి గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక కథలోకి వెళ్ళిపోదాం. గతం తాలూకు జ్ఞాపకాల్లో తను చేసిన తింగరి పని వల్ల కీర్తి తన మీద అటాక్ చేస్తుండడంతో ఆమె బారి నుండి తప్పించుకోవడానికి ట్రై చేస్తూ ప్రస్తుతంలో ఉన్న భార్గవి కూడా నవ్వుతూ 2 అడుగులు వెనక్కి వేసింది. అభినవ్ బెడ్కి ఎదురుగా కొద్దిగా దూరంలో ఉన్న ఒక టేబుల్కి తగిలి ఆగిపోయి ఈ లోకంలోకి వచ్చిన భార్గవికి ఒక క్షణం తను ఎక్కడ ఉందో అర్థం కాలేదు. అయోమయంగా పక్కకు చూస్తే ఎదురుగా స్పృహలో లేని అభినవ్ కనిపించాడు. అతను తన పక్కన లేని ఈ కొన్ని గంటలకి అభినవ్ని ఎంత మిస్ అవుతుందో భార్గవికి కొద్దిగా అర్థమవుతుంటే అభినవ్ చెంపని ప్రేమగా నిమిరి అతని చేతిని తన చేతుల్లోకి తీసుకొని, అభినవ్, నీ మాటలు నేను నిన్ను చాలా మిస్ అవుతున్నాను. నువ్వు గలగలా మాట్లాడుతుంటే నీ నోటికి రెస్ట్ ఇవ్వవా అనిపించేది. కానీ ఇలా సైలెంట్ అయిపోవడం ఏం బాగాలేదు. త్వరగా కోలుకో అభినవ్. నువ్వు ఇంతకు ముందులా నా మీద సీనియర్ అన్నట్టు అజమాయిషీ చేస్తూ అల్లరి చేస్తుంటే చూడాలని ఉంది. నీకు ప్రమాదం జరిగిందని తెలిసి ప్రాణం పోయినట్టు విలవిలలాడిపోయాను. నువ్వు ఇలా అయిపోవడం, ఆసుపత్రిలో జీవం లేనట్టు పడుండడం చూస్తే నాకు చాలా భయంగా ఉంది అభినవ్. ప్లీజ్, నువ్వు ఎప్పట్లా నవ్వుతూ జోక్స్ వెయ్యాలి. త్వరగా కోలుకో అని అభినవ్ చేతిని చెంపని ఆనించుకొని అతడి వంక బాధగా చూస్తూ చెప్పింది భార్గవి. ఆమె మాటలు పూర్తి కాగానే అభినవ్ నెమ్మదిగా కళ్ళు తెరిచి చూశాడు. అభినవ్ స్పృహలోకి రావడంతో భార్గవి డాక్టర్ని పిలవడానికి కంగారుగా బయటికి వెళ్ళింది. భార్గవి హడావిడి చూసి బయట లాంజ్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అయోమయంలో పడ్డారు. ఈ అమ్మాయి ఎందుకింత హడావిడిగా వెళ్ళింది? అభినవ్కి ఏం కాలేదు కదా అని అభినవ్ మేనమామ అత్త టెన్షన్ పడుతుండగా భార్గవి డాక్టర్తో పాటుగా రూమ్లోకి వెళ్ళడం చూసి వెనకే వీళ్ళు కూడా వెళ్ళారు. లేవలేని స్థితిలో ఉన్న అభినవ్ బెడ్ మీద నుంచి లేచేందుకు ట్రై చేస్తున్నాడు. అది చూసి డాక్టర్ అతన్ని వారిస్తూ, మిస్టర్ అభినవ్, మీరప్పుడే కదలకూడదు అని చెప్పాడు. ఆ మాటకు అభినవ్ తన ప్రయత్నం మానకుండానే, నేను మా మామ్ని చూడాలి, తన దగ్గరికి వెళ్ళాలి, మామ్ ఎలా ఉంది అని గట్టిగా అడుగుతూ లేవడానికి బాడీ సహకరించకపోవడంతో కోపంగా సిలైన్ ఎక్కుతున్న చేతిని గట్టిగా పిడికిలి బిగించాడు అభినవ్. అది చూసి డాక్టర్తో పాటు వచ్చిన నర్సులు ఇంకా అభినవ్ మేనమామ అభినవ్ని గట్టిగా పట్టుకొని కదలకుండా ఆపారు. అయినా అభినవ్ గింజుకుంటూ ఉంటే భార్గవి అతని దగ్గరికి వెళ్ళింది. భార్గవిని చూడగానే అభినవ్ రిలీఫ్ ఫీల్ అయ్యాడు. కదలడం ఆపి, భార్గవి, మామ్ ఎలా ఉంది అని బాధగా అడిగాడు. అభినవ్ని సేవ్ చేయడానికి వైష్ణవి తనని పట్టుకోవడం ఇంకా అతని కళ్ళ ముందే కనిపిస్తుంటే భయంతో లైట్గా షివర్ అవుతున్నాడు అభినవ్. బిగుసుకున్న అభినవ్ పిడికిలిని మృదువుగా విడదీసి ఆ చేతిని ఆప్యాయంగా నిమురుతూ, అత్తయ్యకి ఏం కాలేదు అభినవ్, నీలాగనే దెబ్బలు గట్టిగా తగలడం వల్ల ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. నువ్విలా చేస్తే స్టిచెస్ కదిలిపోతాయి, ప్లీజ్ రిలాక్స్ అవ్వు అని అతన్ని కూల్ చేయసాగింది భార్గవి. అభినవ్కి అబద్ధం చెప్పిందని భార్గవికి తెలుసు. అయినా తప్పనిసరి పరిస్థితుల్లో అలా చేయక తప్పలేదు. తల్లికి సీరియస్గా ఉందని తెలిస్తే అభినవ్ని ఎవరూ ఆపలేరని అతని మంచి కోరుకుని అబద్ధం చెప్పింది భార్గవి. భార్గవి మాటలు అభినవ్ మీద బాగా పనిచేశాయి. అభినవ్ నార్మల్ అవ్వడంతో డాక్టర్ చెక్ చేసి, ఎక్కువ స్ట్రెస్ తీసుకుండా చూసుకోండి, ఇది మళ్ళీ రిపీట్ అయితే చాలా ప్రాబ్లం అవుతుంది అని జాగ్రత్తలు చెప్పి వెళ్ళిపోయాడు. అభినవ్ మేనమామ తన మేనల్లుడి సిచ్యువేషన్ ఒకవైపు బాధ కనిపిస్తుంటే
ఇంకా కోలుకోని తన చెల్లి పరిస్థితి మరోవైపు అతన్ని కుదిపేస్తుంటే తట్టుకోలేక ఏడ్చేశాడు. ఏవండి, మీరిలా ఏడుస్తూ ఉంటే అభినవ్ ఇంకా భయపడతాడు. డాక్టర్ ఏం చెప్పారో విన్నారు కదా, తొందరలోనే అభినవ్ కోలుకొని ఇంటికి వచ్చేస్తాడు అని స్లోగా నచ్చచెప్పి బయటికి తీసుకెళ్ళిపోయింది అతని భార్య. అభినవ్ మాత్రం అక్కడ జరిగేదేది పట్టించుకునే స్థితిలో లేడు. గట్టిగా కళ్ళు మూసుకున్నాడు. అతని కళ్ళ నుంచి సైలెంట్గా కన్నీరు జారిపోవడం చూసి కంగారు పడింది భార్గవి. ఏమైంది అభినవ్, పెయిన్స్ ఎక్కువగా ఉన్నాయా అని అడుగుతూ డాక్టర్ని పిలవడానికి వెళ్ళబోయిన భార్గవి చేయి పట్టుకొని ఆపేశాడు అభినవ్. తప్పు నాదే భార్గవి, నేను ఇంకాస్త కేర్ఫుల్గా ఉండాల్సింది. సిచ్యువేషన్ ముందే ఊహించి ఉంటే మామ్కి పరిస్థితి వచ్చేది కాదు. అంతా నా వల్లే అని బాధగా చూస్తూ చెప్పాడు అభినవ్. అతడి బాధ అర్థమైన భార్గవి కన్నీరు తుడిచి, నువ్వు కావాలని ఏం చేయలేదు అభినవ్, జరిగిందేదో జరిగిపోయింది, దాన్ని ఇప్పుడు మార్చలేం కదా. దాన్నే తలుచుకుంటూ బాధపడుతుంటే స్ట్రెస్ పెరుగుతుంది, అది నీకు మంచిది కాదు అంటూ అభినవ్ని సముదాయించింది. కొద్దిసేపు అలా అభినవ్తో మాట్లాడుతూ అతన్ని కాస్త నార్మల్ చేశాక తాను తీసుకొచ్చిన సూప్ తీసి అభినవ్కి స్పూన్తో తాగించబోయింది. కానీ అభినవ్ అందుకు ఇష్టపడలేదు. నాకేం వద్దు అని ముఖం తిప్పేసుకున్నాడు. భార్గవి స్పూన్ మళ్ళీ అభినవ్ నోటి దగ్గరికి పెట్టి, ఇలా చేస్తే ఖచ్చితంగా దెబ్బలు పడతాయి, నా సంగతి తెలుసు కదా, అస్సలు ఊరుకోను. నువ్వు ఇలా అత్తయ్య గురించి బాధపడుతూ ఏం తినకుండా ఉంటే ఇంకా వీక్ అయిపోతావు అభినవ్. నీకిప్పుడు చాలా బలం కావాలి. నువ్వు సరిగ్గా తింటేనే త్వరగా కోలుకుంటావు. నువ్వు రికవర్ అయితేనే కదా అత్తయ్యని చూడగలుగుతావు. కానీ నువ్వేమో ఏమీ తినకుండా తాగకుండా స్ట్రైక్ చేస్తుంటే అత్తయ్య నిన్ను చూసి బాధపడరా చెప్పు అని బుజ్జగించింది భార్గవి. భార్గవి మాటలు నిజమే అనిపించాయి అభినవ్కు. అందుకే మారు మాట్లాడకుండా నోరు తెరిచాడు. అభినవ్ని మాటల్లో పెట్టి సూప్ తాగిస్తున్న భార్గవికి కొన్నాళ్ల క్రితం తన కోమాలో నుండి బయటకు వచ్చిన కొత్తల్లో అభినవ్ తనకి జాగ్రత్తగా సూప్ తాగించిన విషయం గుర్తుకొచ్చింది. అభినవ్ని చూస్తూ మొత్తం సూప్ తాగించి అతని పెదవులని నాప్కిన్తో క్లీన్ చేసింది భార్గవి. భార్గవి వాష్రూంలోకి వెళ్ళి రాగానే డోర్ ఓపెన్ చేసుకుని శాంతి లోపలికొచ్చింది. అభినవ్ దగ్గరే ఉన్న భార్గవిని చూస్తూ వెళ్ళి ఒకసారి అభినవ్ని పలకరించింది శాంతి. చిన్నా, లేచావా? సారీ నాన్న, మీకు ఇలా జరిగిందని తెలిసాక భార్గవిని బెంగళూరులో ఆపలేకపోయాను. నీకు యాక్సిడెంట్ అయ్యిందని తెలిసి తన ప్రాణం పోయినంత విలువెలలాడింది. నా కాబోయే కోడలు అంటూ భార్గవి తల నిమిరి, తనకే కాదు నాకు కూడా ఇక్కడికి రావాలనిపించింది, అందుకే వచ్చాము. బట్ యూ డోంట్ వరీ, భార్గవి ఇప్పుడు చాలా బాగుంది. అండ్ నేను మీ మావయ్య వాళ్ళు వైష్ణవి దగ్గరే ఉన్నాం, సో డోంట్ వరీ అని అభినవ్ స్పృహలో లేని టైంలో జరిగిన విషయాలు కాసేపు అతనితో డిస్కస్ చేసి ఇందులో ఆమెకు మళ్ళీ వైష్ణవిని గుర్తుకు రావడంతో సరే చిన్నా, నేను వైష్ణవి దగ్గరికి వెళ్ళొస్తాను అని చెప్పి జాగ్రత్త అన్నట్టు భార్గవి వైపు చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది శాంతి. అభినవ్కి ఇంకా మెడిసిన్స్ పవర్ తగ్గకపోవడం వల్ల ఆమె అటు వెళ్ళిపోగానే నిద్ర పట్టేసింది. అభినవ్ నిద్రపోవడం చూసి ఆ రూమ్లోనే ఉన్న సోఫాలో కూర్చొని 2 రోజుల నుంచి శారీరకంగా మానసికంగా బాగా అలసిపోయి ఉండడం వల్ల కునికిపాట్లు పడసాగింది భార్గవి. సరిగ్గా అదే టైంకి హాస్పిటల్లోకి ఎంటర్ అయ్యాడు సిద్ధార్థ్. ఎందుకో కానీ చూడడానికి కంగారుగా కనిపిస్తున్నాడు. రిసెప్షన్లో ఎవరివో డీటెయిల్స్ అడిగాడు. బిజీగా ఉన్న రిసెప్షనిస్ట్ అతనికి సమాధానం చెప్పడానికి కాస్త టైం పట్టింది. హలో మ్యామ్, మిమ్మల్ని నేను అడిగిన పేషెంట్ ఏ రూమ్లో ఉన్నాడో చెప్తారా అని కోపగించుకున్నాడు సిద్ధార్థ్. అయినా ఆమె ఏం చెప్పకుండా 1 minute ప్లీజ్ అని రిక్వెస్టింగ్గా అడిగింది. ఆ వెయిటింగ్ కూడా భరించలేను అన్నట్టు అక్కడి నుంచి వచ్చేసిన సిద్ధార్థ్ లిఫ్ట్లో ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాడు. తనకు కావలసిన పర్సన్ ఏ రూమ్లో ఉన్నారో తెలియకపోవడంతో అన్ని రూమ్స్ చెక్ చేస్తూ ఉన్నాడు.
బట్ అక్కడ అతనికి తను వెతుకుతున్న వ్యక్తి మాత్రం కనిపించలేదు. దీంతో అన్ని ఫ్లోర్స్ వరుసగా చెక్ చేస్తూ వెళ్తున్నాడు. విపరీతమైన టెన్షన్ మనిషిలోనూ ఆలోచించే లక్షణాన్ని చంపేస్తుందని ఆ సమయంలో సిద్ధార్థని చూస్తే అర్థమవుతుంది. అతను ఇన్ని ఫ్లోర్స్ చెక్ చేసే కన్నా కొద్దిసేపు వెయిట్ చేస్తుంటే తనకు కావలసిన ఇన్ఫర్మేషన్ ఈజీగా తెలుసుకునేవాడని అతనికి అర్థం కాలేదు. 5th ఫ్లోర్ చేరుకున్న సిద్ధార్థ్ రూమ్స్ చెక్ చేస్తూ రాసాగాడు. రూమ్లో అభినవ్ ఎదురుగా ఉన్న సోఫాలో హ్యాండ్ రెస్ట్ మీదకు తలవాల్చి నిద్రపోతుంది భార్గవి. సిద్ధార్థ్ అనే ఒక వ్యక్తి తన జీవితంలో ఉన్నాడని విషయమే భార్గవికి తెలియదు. ఒకవేళ అతనితో గడిపిన జీవితం గుర్తొస్తే ఆమె తనను యాక్సెప్ట్ చేస్తుందో లేదో అన్న విషయం పక్కన పెడితే ఆమె తనలో తానే భరించలేనంత వేదనకు గురవుతుందని భావించిన అభినవ్ భార్గవికి ఆమె గతం తాలూకు విషయాలు ఏమీ చెప్పలేదు. భార్గవికి అభినవ్ కానీ వైష్ణవి కానీ శాంతి కానీ చెప్పిన విషయాలు కేవలం ఆమె మనసు మీద జీవితం మీద ఎలాంటి ప్రభావం చూపించినవి మాత్రమే. ఒకవేళ జీవితంలో ఎప్పుడైనా భార్గవికి సిద్ధార్థ్ ఎదురుపడితే వాళ్ళిద్దరి మధ్య గతించింది భార్యాభర్తల సంబంధం కాబట్టి అతన్ని చూడగానే గత జ్ఞాపకాలు గుర్తుకొచ్చేస్తాయేమో అని భయపడిన అభినవ్ ఆమెను వైజాగ్ తీసుకురావడానికి కూడా ఇష్టపడలేదు. అలాంటిది ఇప్పుడు ఎదురవబోయే సిచ్యువేషన్ ముందే ఊహిస్తే అభినవ్ అంత ప్రశాంతంగా నిద్రపోయేవాడు కాదేమో. సిద్ధార్థ్ అలా రూమ్స్ అన్నీ వెతుక్కుంటూ నెక్స్ట్ అభినవ్ రూమ్ దగ్గరికి వచ్చి హ్యాండిల్ గట్టిగా పట్టుకొని విసురుగా డోర్ ఓపెన్ చేశాడు. హాస్పిటల్లో ఫ్లోర్స్ చెక్ చేస్తూ వచ్చిన సిద్ధార్థ్ భార్గవి వాళ్ళు ఉన్న రూమ్ డోర్ ఓపెన్ చేశాడు. ఇంతలో పక్క రూమ్ నుంచి బయటకు వచ్చిన ఒక అతను సిద్ధార్థ్ని చూసి సిద్ధార్థ్ అని పిలిచాడు. ఆ పిలుపుకి వెనక్కి తిరిగి చూశాడు సిద్ధార్థ్. అక్కడ ఉన్న వ్యక్తిని చూడగానే మీకోసమే వెతుకుతున్నాను, వాడికిప్పుడు ఎలా ఉందిరా అని కంగారుగా అడిగాడు సిద్ధార్థ్. వాడుంది ఈ రూమ్లో సిద్ధార్థ్, మన ఫ్రెండ్స్ అందరూ వచ్చారు, వాళ్లతో ఉప్పర్ మీటింగ్ పెట్టేంత బాగున్నాడు అని నవ్వుతూ చెప్పాడు అతను. వాళ్ళున్నది వేరే రూమ్ అని తెలియడంతో ఓపెన్ చేసిన డోర్ని లోపలికి చూడకుండానే క్లోజ్ చేసి వాట్, వాడు బాగానే ఉంటే అర్జెంటుగా రమ్మని సీరియస్గా ఉందని ఎందుకు కాల్ చేశావు, అసలు యాక్సిడెంట్ ఎలా అయింది అని అసహనంగా అడిగాడు సిద్ధార్థ్. మనోడు బెట్లో విన్ అవ్వాలని ఫుల్గా డ్రింక్ చేశాడు, దాని మీద డ్రైవింగ్, ఇక యాక్సిడెంట్ అవ్వక ఇంకేమవుతుంది, వీడి అదృష్టం బాగుండి బ్రతికాడు, వాడి గోల చూడలేక అందరినీ రమ్మన్నాను అంటూ వాళ్ళ రూమ్ డోర్ ఓపెన్ చేసేసరికి ఇద్దరు లోపలికి వెళ్లారు. నిద్రలో ఉన్న భార్గవి డోర్ ఓపెన్ అవ్వడం చూసి ఆంటీ ఇప్పుడే కదా వెళ్లారు, అంత త్వరగా వచ్చేసారేంటి ఆశ్చర్యంగా అనుకుంటూ వచ్చింది శాంతో కాదో తెలియక లేచి కళ్ళు తుడుచుకుంటూ సరిగ్గా కూర్చుంది భార్గవి. ఒకవేళ అభినవ్ రిలేటివ్స్ కానీ వస్తే తను ఇలా ఉండడం బాగుండదని, బట్ డోర్ ఓపెన్ అయిన లోపలికి ఎవరూ రాకపోవడంతో కాస్త అనుమానంగా డోర్ దగ్గరికి వచ్చింది. డోర్ హ్యాండిల్ మీద చెయ్యి వేయబోతుండగా సిద్ధార్థ్ గొంతు విని షాక్ అయింది. కారణం ఆ వాయిస్ ఇంతకుముందు ఎప్పుడో విన్నట్టు అనిపించడమే. అది కాక అభినవ్ రిలేటివ్స్లో కానీ గత కొద్ది కాలంగా తనకు పరిచయం ఉన్న ఎవరిలోనూ ఆ వాయిస్ ఉన్న వ్యక్తులు లేరు. కానీ ఎంతో సుపరిచితంగా అనిపిస్తున్న ఆ వాయిస్ ఎవరిదో చూడాలని కుతూహలం పెరగడంతో తనే డోర్ ఓపెన్ చేయడానికి చూసింది. కానీ ఒక క్షణం ఆలోచించి అతనే వస్తున్నారు కదా అనుకొని ఆగిపోయింది. అయితే ఇంతలో సిద్ధార్థ్ ఫ్రెండ్తో మాట్లాడుతూ డోర్ క్లోజ్ చేసి వెళ్ళిపోయాడు. లోపలికి వస్తున్న మనిషి ఎంతకు రాకపోవడంతో ఇక సిద్ధార్థ్ మాటలు పూర్తిగా వినిపించడం మానేశాక నెమ్మదిగా డోర్ ఓపెన్ చేసింది భార్గవి. సిద్ధార్థ్ వెళ్ళిన రూమ్ డోర్ క్లోజ్ అవ్వడం, భార్గవి డోర్ ఓపెన్ అవ్వడం ఒకేసారి జరిగాయి. కొద్దిగా బయటకు తలపెట్టి అటు ఇటు చూసింది. లాంచ్ మొత్తం నిర్మానుష్యంగా ఉంది. సిద్ధార్థ్ ఎక్కడా కనిపించకపోవడంతో ఇప్పుడే కదా వాయిస్ వినిపించింది, ఇంతలో నీ పర్సన్ ఎక్కడికి వెళ్ళాడు ఏమోలే, నాకెందుకు ఇంత క్యూరియాసిటీ, నా అభి త్వరగా కోలుకుంటే చాలు అనుకుంటూ డోర్ వేసి బోల్ట్ పెట్టేసింది.
సాయంత్రానికి శాంతి రూమ్కి వెళ్ళి అభినవ్ నైట్ తాగడానికి సూప్స్ చేసి తీసుకొచ్చిచ్చింది. ఆవిడ వెళ్ళిపోయాక ఇక ఆ రోజుకి డాక్టర్స్ నర్సులు కూడా రూమ్లోకి రావడం తగ్గిపోవడంతో అభినవ్ని చూసుకుంటూ భార్గవి అక్కడే ఉండిపోయింది. సూప్ తాగి పడుకున్న అభినవ్ మెడిసిన్స్ పవర్కి నైట్ మధ్యలో మెలకువ వచ్చినా మళ్ళీ నిద్రపోయాడు. ఉదయం భార్గవికి ఆ రూమ్కి అటాచ్డ్ బాత్రూంలో ఫ్రెష్ అయి బయటకు వచ్చింది. అప్పుడే నిద్రలేచిన అభినవ్ నెమ్మదిగా కళ్ళు తెరిచి చూశాడు. అభినవ్, ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతూ దగ్గరికి వెళ్ళింది భార్గవి. నీతో కలిసి జాగింగ్ చేయాలని ఉంది అంటూ అల్లరిగా చూశాడు అభినవ్. అభినవ్ మాట అర్థం కాని భార్గవి వాట్, ఏమంటున్నావు అని అయోమయంగా అడిగింది. నువ్వే అన్నావు కదా ఏమనిపిస్తుంది అని, అదే చెప్పాను. కవ్వింపుగా ఉన్నాడు అభినవ్. ఆ మాటకి అభినవ్ వైపు చిరుకోపంగా చూస్తూ నీ ఒంట్లో ఇప్పుడు ఎలా ఉంది అని అడిగాను. మనసులో ఏమనిపిస్తుంది అని కాదు, వెటకారంగా అంది భార్గవి. ఓ, నువ్వు అలా అన్నావా, నాకు ఇలా అర్థమైందిలే అని నవ్వుతూ చెప్పాడు అభినవ్. అయితే అంత సరదాగా ఉన్నప్పటికీ అభినవ్ 2 రోజులుగా ఫ్రెష్ అవ్వకపోవడం వల్ల అనీజీగా ఫీల్ అయ్యాడు. అభినవ్ ఇబ్బందిని కనిపెట్టిన భార్గవి వాష్రూమ్లో నుంచి బౌల్లో హాట్ వాటర్ తీసుకొచ్చింది. అవుతుంది అని చిరుకోపంగా చూసిన భార్గవి అభినవ్తో నెమ్మదిగా బ్రష్ చేయించి ముఖం క్లీన్ చేసింది. టవల్ని హాట్ వాటర్లో ముంచి అభినవ్ ఒంటిని మృదువుగా తుడవసాగింది. భార్యలా మనసెరిగి ప్రేమగా శ్రద్ధగా సేవలు చేస్తున్న భార్గవిని అపురూపంగా చూశాడు అభినవ్. ఒళ్ళు తుడుస్తున్న భార్గవి తలెత్తి అభినవ్ని చూసింది. అతను తనని రెప్ప వేయకుండా చూడ్డం చూసి మళ్ళీ తల తిప్పుకొని పని చేయసాగింది. ఇంతలో నిన్న తను అభినవ్ని ఎంత మిస్ అవుతుందో చెప్తున్నప్పుడు అతను కళ్ళు తెరవడం చటుక్కున ఫ్లాష్లా గుర్తుకొచ్చింది భార్గవికి. అతని బాడీని తుడుస్తుందల్లా టక్కున ఆగిపోయింది. అభినవ్ కరెక్ట్గా అదే టైంకి కళ్ళు తెరిచాడంటే కొంపతీసిన మాటలు వినలేదు కదా, అందుకే ఇప్పుడు ఇలా చూస్తున్నాడా అని అనుమానం స్టార్ట్ అయింది భార్గవి మనసులో. మళ్ళీ అంతలోనే అభినవ్ వైష్ణవి గురించి హడావిడి చేయడం గుర్తు చేసుకొని వినుండళ్లే అని తనకు తాను సర్ది చెప్పుకుంది భార్గవి. భార్గవి ఆలోచనలో ఉండడం చూసి ఏంటో దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టున్నావు, నాకెలా ప్రపోజ్ చేయాలని ఆలోచిస్తున్నావా మిస్ సత్యభామ అని సడన్గా అడిగాడు అభినవ్. ఆ మాటకి భార్గవి ఉలిక్కి పడింది. అభినవ్ తన మాటలు విన్నాడేమో అనే అనుమానంకి అతని మాటలు తోడవడంతో భార్గవి తడబడింది. తన ముఖంలో రిఫ్లెక్ట్ అవుతున్న ఎక్స్ప్రెషన్ అభినవ్కి కనిపించకుండా పక్కకి తిరిగి ప్రపోజ్ చేయడం ఏంటి అని చేతిలోని బౌల్ని పక్కనే ఉన్న టేబుల్ మీద పెట్టింది భార్గవి. తనను తప్పించుకు వెళ్ళిపోతున్న భార్గవి చేపట్టుకొని వెనక్కి లాగాడు అభినవ్. సడన్గా అతను అలా లాగేసరికి బ్యాలెన్స్ చేసుకోలేని భార్గవి నేరుగా అభినవ్ మీద పూల చెండులా పడిపోయింది. అనుకొని పరిణామానికి ఊహించని విధంగా ఇద్దరి పెదవులు కలవడంతో ఆ సడన్ సర్ప్రైజ్కి ఇద్దరు షాక్ అయ్యారు. ముందుగా తేరుకున్న భార్గవి వేగంగా పైకి లేవబోయింది, కానీ అది ముందే ఊహించిన అభినవ్ ఆమె చుట్టూ చెయ్యి బిగించి భార్గవి లేవకుండా ఆపేశాడు. అభినవ్ చేసిన పనికి కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంగా చూసింది భార్గవి. నాకెప్పుడు ప్రపోజ్ చేస్తున్నావు స్వీట్ హార్ట్? భార్గవి కళ్ళలోకి చూస్తూ హస్కీగా అడిగాడు. అభినవ్ ముఖానికి అతి దగ్గరగా ఉన్న భార్గవికి అతని వెచ్చని శ్వాస గిలిగింతలు పెడుతుంటే అభినవ్ చూపులు మాటలకు తెలియకుండానే ఆమె బుగ్గలు సిగ్గుతో ఎర్రబడ్డాయి. ఎప్పుడు తాను చొరవ తీసుకున్నా చిరుకోపంగానో కసుబుసు అంటూనూ దూరంగా జరగబోయే భార్గవి కొత్తగా బ్లష్ అవ్వడం చూసిన అభినవ్ పెదవులు చిరునవ్వుతో విచ్చుకున్నాయి. భార్గవి సిగ్గును దాచడానికి అన్నట్టు ముఖంపై పడిన వెంట్రుకలను పక్కకి తప్పించడానికి ఉఫ్ అని నోటితో గాలి ఊదాడు. ఆ చర్యకు తన్మయత్వంగా కళ్ళు మూసుకున్న భార్గవిని చూస్తూ
నేను ఫస్ట్ టైం నీకు ప్రపోజ్ చేసింది గుర్తుంది కదా? ఆ రోజు నేనెంత రొమాంటిక్గా ప్రపోజ్ చేశాను. అచ్చు అలానే నువ్వు నన్ను ఎంత మిస్ అయ్యావో నాకు తెలిసేలా ప్రపోజ్ చేయాలి, లేదంటే నేను ఒప్పుకోను అంటున్న అభినవ్ అల్లరి మాటలకు అతను ల్యాబ్లో ఉన్నప్పుడు ముద్దు పెట్టడం భార్గవి కళ్ళ ముందు మెదిలేసరికి ఆమెను కమ్ముకున్న మత్తు ఒక్కసారిగా విడిపోయింది. మరిక తర్వాత ఏం జరగబోతుంది ఏంటి అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.